వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ అతనికి మరదలు అవ్వదు ఈమె, సారీ. అదే వీళ్ళిద్దరు లవ్ చేసుకున్న తర్వాత వీళ్ళ పేరెంట్స్ వద్దన్నారు. యాక్చువల్లీ వద్దురా మనకు సెట్ కాదు అని అంటే, లేదు మమ్మీ నేను మార్చుకుంటా, నేను సరే వైఫ్ ఇక్కడ తప్పే లేదనుకుందాం, కనీసము శత్రువులు కూడా అయిపోయారంటే వెళ్తారు. అంటే వైఫ్ ఎందుకు రాలే అంటే వైఫ్ ఇంటెన్షన్ ఏంటి, అసలు పట్టించుకునేది కాదు, చాలా నెగ్లెక్ట్, అంటే మేం పెద్దది అనే విధంగా ఉండేది. కొంచెం దాన్ని ఏ విధంగా ఆడపిల్ల కాబట్టి కొన్ని వర్డ్స్ నేను వాడలేకపోతున్నా. బల్బ్ అంటారు చూడు, ఆ బల్బు చూపించేది బాగా. ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరా ఫుటేజ్, లైవ్ సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి వచ్చింది. అంటే ఏదో గొడవ అయింది ఇంతవరకు తప్ప ఇది కాదు, ఇంకా చాలా విషయాలు దాచిపెడుతున్నారు ఇక్కడ. ఒకసారి అయితే మీకు బ్యాక్ టు బ్యాక్ ప్రతి ఒక్కటి చూపించే ప్రయత్నం చేస్తాను అక్కడికి వెళ్ళి. హాయ్ హలో, వెల్కమ్ టు E960. అండ్ మొన్న రాజు ఎవరైతే ఫోక్ యాక్టర్ రాజు ఉన్నారో, ఎందుకంటే ఆయన డెత్ అనేది చాలా మిస్టరీగా ఉంది కాబట్టి దాన్ని క్లారిటీగా తెలుసుకుందామన్న ఇంటెన్షన్ తోని వాళ్ళ విలేజ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళ విలేజ్కే వెళ్తున్నాము. ఎందుకు డౌట్స్ అంటే వీళ్ళదంతా మిస్టరీ లాగా ఉంది. అబ్బాయికి సంబంధించింది ఏదైతే ఉందో రాజుకి సంబంధించింది మొత్తం హిస్టరీ లాగా ఉంది. అది డిక్లరేషన్ అవ్వట్లేదు. అంటే వైఫ్ ఎందుకు రాలే, దాన సంస్కారాలకు వైఫ్ కంపల్సరీ ఉండాలి. లేదా లవ్ మ్యారేజ్ అయినా కానీ లవ్ టు అరేంజ్ మ్యారేజ్ వీళ్ళది. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేసినా, వాళ్ళ పేరెంట్స్ తో, వాళ్ళ మదర్ తో, వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినా ఆ ఆడియోస్ కూడా నేను పెడతా, టెలికాస్ట్ చేస్తా. వాళ్ళ మాటల్లో కూడా మీరు వినండి. వాళ్ళు మాట్లాడే మాటలు అంటే చాలా షాకింగ్ విషయాలు చెప్తున్నారు వాళ్ళు. అసలు ఆ విషయాలు ఏంటో డైరెక్ట్ వెళ్ళి కనుక్కుందాము అనే ఇంటెన్షన్ తోనే వెళ్ళడం జరుగుతుంది. ఇంకోటి ఏదైతే రాజుకు సంబంధించిందో అందరూ శోక సముద్రంలో ఉండిపోయినారు మొత్తం. స్టిల్ నో ఇప్పటికీ అదే బాధలో దాంట్లోనే ఉన్నారు. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ అతనికి మరదలు అవ్వదు ఈమె, సారీ మేనకోడలు అవుతుంది. ఏ విధంగా మేనకోడలు అవుతుంది అంటే, వాళ్ళ మదర్ వాళ్ళ ఎవరైతే వాళ్ళ మదర్ ఉంటారో వాళ్ళ మదర్ వాళ్ళ అక్క బిడ్డే అనమాట. ఈమె అక్క బిడ్డే కొంచెం దూరం రిలేషన్. అంటే అక్క బిడ్డే అంటే కొంచెం దూరం రిలేషన్. అదే వీళ్ళిద్దరు లవ్ చేసుకున్న తర్వాత వీళ్ళ పేరెంట్స్ వద్దన్నారు. యాక్చువల్లీ వద్దురా మనకు సెట్ కాదు అని అంటే, లేదు మమ్మీ నేను మార్చుకుంటా, నేను అది దాని చెప్పి మేనేజ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి కొంచెం ఇది ఉండేదంట, కొంచెం అంటే మేము ఉన్న వాళ్ళము. ఈ అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడా వీళ్ళది బై బర్త్ హైదరాబాద్ అంట. వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ అంట సెట్ అవ్వదురా నీకు, వద్దు పెళ్లి చేసుకోకు అంటే కూడా, లేదు మమ్మీ నేను మార్చుకుంటాను, నేను మారదా అనే ఇంటెన్షన్ తోని చెప్పి తీసుకొచ్చిండు. ఆ ముందు కూడా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిండంట. మాట్లాడినప్పుడు కూడా చాలా బాగానే మాట్లాడిండంట. మరి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ కొన్ని నిజాలు చెప్పారు. సరే వైఫ్ ఇక్కడ తప్పే లేదనుకుందాం, వాళ్ళ కనీసము శత్రువులు కూడా చనిపోయారంటే వెళ్తారు. అంటే వైఫ్ ఎందుకు రాలే అంటే వైఫ్ ఇంటెన్షన్ ఏంటి, ఇంకేమైనా ఉందా వైఫ్ లో, ఇంకేమైనా ఆలోచన ఉందా? అసలు డౌట్ గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అత్త ఎందుకు రాలే అంటే, వీళ్ళు ఒక విధంగా అంటే వీళ్ళ మమ్మీ, రాజు వాళ్ళ మమ్మీ అక్క బిడ్డే ఈమె మేనకోడలు అవుతుంది, వీళ్ళకి మన్మరాలు అవుతుంది. ఎవరికి, రాజు వాళ్ళ పేరెంట్స్ కి మన్మరాలు అవుతుంది వరుసకి. సరే అయినా ఒప్పుకున్నారు, సరే పోని పిల్లలు మళ్ళీ మనం వేసుకోగల కొడుకు అన్న ఇంటెన్షన్ తో చేసుకున్నారు, అంత బాగానే ఉంది. ఇక్కడ ఏమైపోయిందంటే ఓవరాల్ గా రాజు అనే వ్యక్తి డౌన్ ఫాల్ అయ్యిండు. ఏ విధంగా, వీళ్ళు యూట్యూబ్ ఛానల్ అంటే పెళ్ళైన తర్వాత సరే పెళ్లి చేసుకున్నాడు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, ఒప్పుకున్నారు, అంత బాగానే ఉంది. ఇంటికి వస్తే కూడా జర ఫోన్లు మాట్లాడేది ఆమె బాగా, వాళ్ళ కోడలు వాళ్ళు మాట్లాడే, వీళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే ఇంటి ఊర్లో అసలు ఉండేది కాదు, అసలు పట్టించుకునేది కాదు, చాలా నెగ్లెక్ట్, అంటే మేం పెద్దది అనే విధంగా ఉండేది. కొంచెం అంటే దాన్ని ఏ విధంగా ఆడపిల్ల కాబట్టి కొన్ని వర్డ్స్ నేను వాడలేకపోతున్నా. బల్బ్ అంటారు చూడు, ఆ బల్బు చూపించేది బాగా, ఎప్పుడు ఫోన్లు మాట్లాడేది. మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే వీటికి వచ్చినప్పుడు వాళ్ళతో సరే ఇంకెవరితో మాట్లాడకపోవడము, ఒక యాటిట్యూడ్ తో ఉండే విధానము. ఇది కట్ చేస్తే
వాళ్ళ మమ్మీ గాని ఇక్కడ థింక్ చేయండి, సరే శత్రువులు కూడా వస్తారు సావుకి. అట్లాంటిది వాళ్ళ మదర్ ఎందుకు రాలేదు, వాళ్ళ కాందాన్ ఎందుకు రాలేదు అంటే వీళ్ళే కావాలని ఏమైనా చేసిరా? ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరా ఫుటేజ్, లైవ్ సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి వచ్చింది. ఏ విధంగా అంటే ఈవిడ ఎన్ని గంటలకైతే వెళ్ళింది, 9:15 ఐ థింక్ 9 o'clock 9:15 కి ఈమె బతుకమ్మని తీసుకొని వెళ్ళింది. ఈమె వెళ్ళిన తర్వాత 15 to 1 hour కి ఇక అక్కడ కూడా చిన్న సంభాషణ జరిగింది. ఆవిడకు శారీ, ఆమెకు నచ్చిన విధంగా శారీ కొనుక్కొచ్చిండు. కొనుక్కొస్తే కూడా ఈ అమ్మాయి కట్టుకోలేదు. అంటే వీళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ గా ముందు నుంచే గొడవలు జరుగుతా ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ విధంగా చూసుకుంటే వీళ్ళిద్దరు గొడవలు జరుగుతా ఉన్నాయి అంతకన్నా ముందు నుంచి. నన్ను కొడతాడు అంటే ఈ అమ్మాయి పెట్టే టార్చర్ కు కొట్టినా అనేది ఒక వీడియోలో చెప్పిండు రాజు. ఇంకోటి, ఈ విషయాన్ని అంటే మనుషులకు విలువ లేకుండా అయిపోతుంది. సరే ఏమి జరగలేదు, సరే గొడవ పడ్డరు, సరే సూసైడ్ చేసుకున్నాడా, ఇంకోటి చేసుకున్నాడా, సరే పోయింది. కనీసం దాన సంస్కారాలకు రావాలి కదా, చుట్టాలు అవుతారు కదా. సరే మళ్ళీ అల్లుడు, మీ తప్పేది లేనప్పుడు దొంగల్లాగా ఎందుకు పారిపోయారు మీరు? హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి అక్కడికే, అంత అవసరం లేదు కదా. ఈ విధంగా చూసుకుంటే ఒక ఆయనని, ఒక పర్సన్ ని పొట్టన పెట్టుకున్నట్ట కదా. ఇప్పుడు వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? ఇలాంటి వాళ్ళకి ఎందుకు శిక్షలు పడకూడదు? గుర్తుపెట్టుకోండి, ఎందుకు శిక్షలు పడకూడదు ఇలాంటి వాళ్ళకి. దాని తర్వాత శారీ కొనుక్కొచ్చిండు. శారీ కొనుక్కొచ్చిన తర్వాత అరే నేను నీకు నచ్చిన శారీ కొనుక్కొచ్చినా కదా, శారీ కట్టుకోలేదు, ఏంటంటే ఈ శారీతోని వేసుకోనో ఏదో మాట అన్నదంట. మనస్తాపానికి గురైండు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హిస్టరీ లాగానే ఉంది. ఇప్పటి వరకు ఒక సెలబ్రిటీ ఆ అబ్బాయి ఒక మంచి మిలియన్స్ కొట్టిన సాంగ్స్ ఉన్నాయి ఆయనకి. ఇప్పటి వరకు ఈ విషయం బయటికి రాలే. మాక్సిమం మనమే బయటికి తెస్తున్నట్టున్నాం మేబీ. ఒకసారి అసలు ఏం జరిగింది, ఊర్లో విధానం, వాళ్ళ దోస్తులతోని అసలు ఎట్లుంది ఏంటి అనేది ఊర్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ప్రతి ఒక్క నిజం తెలవాలన్న ఇంటెన్షన్ తోని మాత్రమే మేము ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ అంటే అందులో వదిన పిల్లల గురించి ఇవన్నీ సబ్జెక్టులు మాట్లాడి చాలా మనస్తాపానికి గురైండు రాజు. వీళ్ళకి ప్రీవియస్ గా ముందు నుంచి ఉన్నాయా, వీళ్ళు ఎందుకు పట్టించుకోలే, మరి కేసు ఎందుకు పెట్టలే వీళ్ళు అంటే పోతే పోని. వాళ్ళ ఫాదర్ అనేది ఏంటంటే నా కొడుకే పోయిన తర్వాత నాకెందుకు అనే విధంగా వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాడు. కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా, 100% తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అయితే కంపల్సరీ పడాల్సిందే. మరి ఇప్పుడు ఈ రోజు కేసు పెడతారని అంటే విన్నాం మనము. కేసు వాళ్ళ పైన, వాళ్ళ మదర్ పైన, వాళ్ళ మదర్ వల్లనే పోయిండు అనేది వాళ్ళ ఫాదర్ చెప్తున్న వర్షన్. వాళ్ళ అమ్మ చెప్తున్న వర్షన్ ఏంటంటే ఈమెకి ఇంకేమన్నా ఉన్నదా, నా కొడుకుని ఎందుకు పట్టించుకోలే, ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలాంటి శాతగానోళ్ళు, సంసారం చేయడం చాతగానోళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు? సైలెంట్ గా ఉంటే అయిపోతుంది కదా. ఒకసారి అయితే మీకు బ్యాక్ టు బ్యాక్ ప్రతి ఒక్కటి చూపించే ప్రయత్నం చేస్తాను అక్కడికి వెళ్ళి. ఈరోజు 3 దినాలు కూడా అనుకుంటాను, అండ్ ఈరోజు 2nd, 3rd ఈరోజు. ఓకే, చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా ఏం జరుగుతుంది ఏందనే చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు దర్సుగా జరుగుతూనే ఉన్నాయి. అంటే బ్యాక్ టు బ్యాక్, అంటే ఒకరి తర్వాత ఒకరు. అసలు ఏంటి, ఎందుకు ఇట్లా జరుగుతుంది? అసలు ఎక్కడ ఫ్లెక్సీలు అయితే వేయలేదు ఆ బ్రదర్వి విలేజ్ లా, ఎక్కడ పోస్టర్లు అది కూడా వేయలేదు. ఎందుకంటే మరి అందరికి అప్పుడే అది ఫెస్టివల్ అయిపోయింది, దసరా, అందరికి షాకింగ్ లాగా ఉండిపోయింది. కాబట్టి మార్మూల ప్రాంతం, ఇది చాలా అడవి ప్రాంతం లెక్క ఉంది. మార్మూల ప్రాంతం వీళ్ళ గ్రామం. వీళ్ళకి పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. నేను వాళ్ళతో ఫోన్ లో మాట్లాడినా కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి పెద్దగా అంటే వాళ్ళ ఫాదర్ పర్లేదు, కొంత నాలెడ్జ్ గా మాట్లాడుతున్నాడు. వాళ్ళ మదర్ గాని వాళ్ళు గాని అసలు నాతో కాల్ మాట్లాడినప్పుడు చాలా భయంకరమైన నిజాలు. సీసీ ఫుటేజ్ దాంట్లో కూడా ఈమె ఆల్రెడీ వీళ్ళ కాందాన్ అక్కడే ఉంటదంట, ఆ ఏరియానే, సికింద్రాబాద్ ఐ థింక్ ఏదో ఏరియా ఉంది హైదరాబాద్ లోనే. 12:30కి ఈమె వచ్చింది. ఎన్ని గంటలకి? 8:30, 9 o'clock వెళ్ళిపోయి 12:30కి వచ్చింది. వచ్చిన తర్వాత వేరే వాళ్ళతో ఫోన్ చేపించింది ఈమె. అంటే ఈమె కనీసం మొగడు చనిపోయిందన్న బాధ కూడా లేదు ఈమెకి. ఆ పోతే పోయిండ్లే అనే విధంగానే ఉంది తప్ప పోయిండు అనే బాధ అయితే ఎక్కడ కనిపించలేదు. బాధ ఉన్నది, నా హస్బెండ్ పోయిండు అనుకున్నది దాన సంస్కారాలకు వచ్చేది ఎందుకు రాలేదు? ఇది ఇక్కడ మిస్టరీ లాగా ఉన్నది. ఏంటంటే సరే ఏదైనా జరగవచ్చు, కొట్లాట జరగవచ్చు, సరే ఆయన ఏదైనా వేసుకోవచ్చు. వాళ్ళ పేరెంట్స్ మీద ఎవరైనా సరే మనిషియే కదా. మీ అమ్మాయి తప్పు చేయలేదు, మరి మీరన్నా సరే మీ అమ్మాయి రాలేదు,
మీ అమ్మాయి కళ్ళు నెత్తికెక్కినాయి, మరి మీరెందుకు రాలేదు? మీరు రావాలి కదా, మీరు వచ్చే ప్రయత్నం చేయాలి కదా, మీరెందుకు రాలేదు? మీరు ఏ తప్పు లేనే లేదు, దొంగల్లాగా ఎందుకు అని అడుగుతున్నాం. మీ తప్పే లేదు. కనీసం మనుషులు అంటే దీన్ని చూస్తే ఎంత మూర్ఖానికి, ఎంత లత్కోరికి ఎత్తుకున్నారు అనేది కూడా అర్థమవుతుంది. అంత చండాలమైన క్యారెక్టర్లు, అంత చండాలమైన లెక్కలు. అరే అమ్మ, మనుషులా గాడులా అసలు అర్థమవుతలేదు. అసలు మినిమం ఉంటది కదా బాధ అనేది. అంటే ఏది లేదంటే మీరే అర్థం ఇక్కడ. వాళ్ళ డౌట్స్ కూడా అదే. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ మనతో చెప్పిందే మనం అంటున్నాం, ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి, అండ్ ఏదైతే రాజు వాళ్ళ విలేజ్ కి చాలా దగ్గరలో ఉన్నాం మనం, అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంది ఇప్పటికీ అందరికీ మిస్టరీ లాగానే ఉంది. ఈ విషయం ఇంకా మిస్టరీ లాగానే ఉంది. అంటే ఏదో గొడవ అయింది ఇంతవరకు తప్ప ఇది కాదు, ఇంకా చాలా విషయాలు దాచిపెడుతున్నారు ఇక్కడ. ఎందు గురించి దాచిపెడుతున్నారు, ఎవరికి భయపడి దాచిపెడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఎవరికి భయపడి దాచిపెడుతున్నారు, ఎవరికి కొమ్ము కాస్తున్నారు, అసలు కొన్ని విషయాలు మరి వీళ్ళకి తెలుసా లేదా? సెల్ఫీ వీడియో ఏదైతే రిలీజ్ అయిందో వీళ్ళకి తెలిసిందా, లేదంటే కావాలనే వీళ్ళు వీడియో ఆపిరా ఎవరన్నా? అసలు ఏం జరిగింది? ఇప్పటి వరకు ఎందుకు కేసు అవ్వలేదు? ఇప్పటి వరకు ఎందుకు అవ్వలేదు? తప్పు ఎవరు చేసినా తప్పే, అది ఏదైనా కావచ్చు. ఓకేనా? ఈ విలేజ్ చాలా లోపడుకున్నట్టుంది. అండ్ ఓకే, ఒకసారి ఆ ఊరికి వెళ్ళి మీకు ఇంకా చూపించే ప్రయత్నం చేస్తా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.